పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. శాంతి శాంతి శాంతి. సో లాస్ట్ క్లాస్లో మన ఆస్ట్రల్ ప్లేన్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనం 5 పాయింట్స్ మనం కవర్ చేసుకున్నాం. 6th పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. The astral life are sensitive emanations of a man's surrounding family or friends. They affect him far more than he may credit, or he may affect them according to which side is positive and which is negative. సో విచ్ ఇస్ పాజిటివ్ అండ్ విచ్ ఇస్ నెగిటివ్. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆస్ట్రల్ వైబ్రేషన్స్ మనకి అందిస్తుంటారు. సో వాటిని మనం రిసీవ్ చేసుకునేటువంటి దాంట్లో అయినా ఉంటాం, లేదా మన యొక్క ఆస్ట్రల్ వైబ్రేషన్స్ వాళ్ళకి అందించేటువంటి దాంట్లో అయినా మనం ఉంటాం. ఏదో ఒకటి ఈ రెండిట్లో నడుస్తుంది. అంటే వాళ్ళకు ఉండేటువంటి భావములు, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు అవన్నీ మననైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి, లేదా మనకు ఉన్నటువంటి ఆలోచనలు మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళనైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. దీంట్లో మనం ఏదో ఒక స్థితిలో మనం ఉంటుంటాం. ఉదాహరణకు వాళ్ళకు బాగా ధన సంపాదన, లేకపోతే వాళ్ళకి బాగా ఏదో మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏంటి ఎంతసేపు మనం ఇవే ఉంటున్నాం, మనం ఎప్పటికీ మనం కాస్త సంపాదనలో మనం వెనకబడి ఉన్నాం మన వాళ్ళకన్నా, ఇలాంటి భావాలు వస్తుంటాయి. లేదా మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పనిచేస్తుంది అనుకో, వాడు ధన సంపాదన ఇది ఎక్కువగా ఉన్నటువంటి వాడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మనం ఉంటున్నప్పుడు మన చుట్టూతో ఉండేటువంటి కాలనీ మెంబర్స్ కానీ వీళ్ళకి ఎంతైనా కానీ కాసేపు మనం రోజు కాసేపు దైవధ్యానం చేసుకోవాలి, రోజు కాసేపు విశ్వాసం చదువుకోవాలి, ఇలాంటి భావములు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటూ ఉంటుందండి అని చెప్తున్నారు. Everyone we meet or contact, every person with whom we live or daily consort has an effect upon us, either for good or evil. They either stir up our emotional nature in a good and high sense, and so aid its work of reorientation, or they lower its standards so that progress is hindered, and the work of drawing downwards towards materiality is carried forward. This we know well, and it is unnecessary for me to enlarge upon it here. మనం పొద్దున్న లేచి రాత్రి దాకా కలిసేటువంటి వాళ్ళు మనని ఈ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటి వాళ్ళకి మన మీద పనిచేయడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది మీకు ఆల్రెడీ కొంతవరకు, అంటే వాళ్ళతో కాసేపు మాట్లాడేటప్పటికి మనం కూడా అలా ఉంటే బాగుండు, మనం కూడా ఆ విధంగా మనం కూడా ఆలోచిస్తే బాగుండు, ఇలాంటి భావాలు మనకు కలుగుతున్నాయి కదండి. అది ఆస్ట్రల్ ప్లేన్లో మీకు ఉండేటువంటి దీనివల్ల ఇవి కలుగుతున్నాయి కనుక వాటిని ఒకసారి సెట్ చేసుకోండి. either మీరు కొందరిని కలవడం చేత మీ యొక్క సాధన పెరుగుతూ ఉంటుంది, లేదా కొందరిని కలవడం చేత మీ సాధన దిగిపోతూ ఉంటుంది. కనుక మీ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు, వీళ్ళలో ఎవరి వలన అయితే మీకు సాధన పెరుగుతుంటుందో వాళ్ళతోటి ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకుంటూ ఉండండి. ఎవరి వలన అయితే సాధన జారిపోతుంటుందో వాళ్ళతోటి తగుమాత్రంగా ఉంటూ ఉండండి. వాళ్ళతో ద్వేషం పెంచుకోకండి. వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి మీ పని మీద మీరు వచ్చేస్తాం.
వాడు మన ఎలానే వెధవా అనుకుంటాడు. అనుకోండి ఇంకా హాయి మనతో ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు పిచ్చోడు అనుకుంటే ఇంకా మరీ మంచిది. సో మనకి సాధన ఎవరితోటి మనకి అప్లిఫ్ట్ అవుతుంటుందో వాడితోటి మనం ఎక్కువగా కలవడం, వాళ్ళతో ఎక్కువగా మనం ఉండడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, మన సాధన బాగా పెరుగుతుంది. ఎవరితోటైతే మన సాధన దిగజారుతుంటుందో వాళ్ళతోటి చాలా తక్కువగా మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళతో కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు అలాంటి ఇబ్బందులు. కనుక ఇంట్లో వాళ్ళతోటి చాలా తక్కువగా, ఎంతవరకు అవసరమో వాళ్ళకి అంతవరకు అవి చేసి పెడుతుండడం, మన రెస్పాన్సిబిలిటీస్ చక్కగా ఫినిష్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతుండడం మార్గం. కానీ ఎక్కువ విషయాల్లో వాళ్ళతోటి డిస్కషన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది బాగా గుర్తుంచుకోవడం చెప్తున్నాను. 7th point is the emotional equipment, astral sainthood. Equipment with which a man enters into life, which he utilizes and which he builds as life progresses. Many a man is the victim of the emotional body which he has himself constructed as he responded to the energies of the groups enumerated above. కనుక ఇప్పుడు మనం పై చెప్పుకున్నటువంటి వాళ్ళ ద్వారా మన యొక్క ఆస్ట్రల్ బిల్డింగ్ అనేటువంటిది ఒకటి కడుతుంటాం. ఆస్ట్రల్ బిల్డింగ్ అనేటువంటిది మనలో ఒకటి నిర్మాణం చేసుకుంటూ వస్తుంటాం. మన యొక్క భావములు, మనం జీవించవలసినటువంటి విధానములు, ఇలాంటి వాటి మీద మనం ఒక బిల్డింగ్ అనేటువంటిది కట్టుకుంటూ వస్తుంటాం మనం. ది ఆస్ట్రల్ బాడీ రియాక్ట్స్ టు ఆల్ ఎమనేషన్స్ ఆఫ్ ఎ సెన్సిటివ్ క్యారెక్టర్ ఇన్ 3 ways. ఆస్ట్రల్ బాడీ ప్రధానంగా 3 రకాలైనటువంటి వాటి వల్ల ఇది రియాక్ట్ అవుతుంటుంది. అందులో ఫస్ట్ వన్ ఇస్ ఎమోషనల్. The astral body is swept into response of some kind to the emanations of the astral bodies, group bodies or individual of those surrounding him. This phrase warrants careful study. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆస్ట్రల్ ఇన్ఫ్లుయెన్సెస్ గ్రూప్స్గా అయినా సరే, ఇండివిజువల్ అయినా సరే, వాళ్ళు మన మీద పనిచేయడానికి ఒకటి, ఇది ఒక పాయింట్. సెకండ్ ఇస్ సెన్సిటివ్. There is always a registering of all impressions by the sensitive astral body, even if emotional response lacks, and disciples have to learn to distinguish carefully between the two. Sometimes, when emotional reaction lacks, as generally understood, there is nevertheless a registering of the originating cause which sought to bring about an effect on the emotional body. కొన్నిటికి మనలో ఎమోషనల్ రియాక్షన్స్ అనేటువంటివి రాకుండా కొన్ని మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఎమోషనల్ రియాక్షన్స్ రాకుండా అంటే మన ఎదురులో మనతో మాట్లాడే మాటలు కానీ, మనం ఎదుర్కొనేటువంటి సన్నివేశములు కానీ, ఇలాంటివి మనలో ఇలా వాడు మాట్లాడడానికి కారణం ఏమిటి, లేదా ఇటువంటి పరిస్థితి మనకు ఏర్పడడానికి రీజన్ ఏమిటి, లేదా మనం ఏదో తిరుమల వెళ్దామని అనుకున్నాం, ఇటువంటిది ఎదురెందుకు వచ్చింది మనకి, ఇలా మన ఒక ఆ కాజ్లోకి థింక్ చేసేటువంటి దానిలోకి మనం తీసుకెళ్తాం. ఇలా ఎందుకు జరిగింది అంటాడు. నాకే ఎందుకు ఇలా జరిగింది, మా పిల్లాడికే ఎందుకు జలుబు చేసింది, ఇలా ఏమో ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ మనకి. సో ఇవి కూడా కొన్ని మనలో ఎమోషనల్ రియాక్షన్స్ అనేటువంటి కారణములుగా అవుతుంటాయి ఇవి కూడా. థర్డ్ ఈజ్ సింపుల్ రియాక్షన్. ద రిజిస్టరింగ్ ఆర్ రిఫ్యూజల్ టు రిజిస్టర్ ఆర్ రెస్పాండ్ టు అన్ ఇంపాక్ట్, టు అన్ ఎమోషనల్ ఇంప్రెషన్. దిస్ కెన్ బి ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎమోషనల్ రియాక్షన్ ఆర్ ఇంప్రెషన్, ఒక జరిగినటువంటి సన్నివేశమునకు మనం దానికి ప్రతిస్పందించుట అన్నటువంటిది ఒకటి అవుతుంది. సో ఒకటి ఫస్ట్ వన్ ఏమో ఇతరులు మనతో మాట్లాడేటప్పుడు మనం అది మన మీద ఒక ప్రభావం అనేటువంటి చూపిస్తుండడం, లేదా అది గ్రూప్ ఆస్ట్రల్ బాడీస్ అయినా సరే, ఇండివిజువల్ ఆస్ట్రల్ బాడీ అయినా సరే, వాళ్ళది మన మీద ఒక ఎమోషనల్ అనేటువంటిది క్రియేట్ చేయడం. సో తద్వారా మన యొక్క ఎమోషనల్ ఎమనేషన్స్ లేదా మన యొక్క ఎమోషనల్ రియాక్షన్స్ అనేటువంటివి తద్వారా అది మనని వాటి యొక్క ప్రభావం మన యొక్క ఎమోషనల్ బాడీ మీద చూపింపబడుతుండడం అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 ఏమో ఇతరులు మనతో మాట్లాడినా, మనం కొన్ని సన్నివేశములకు ఎదుర్కొన్నా, వాటి వలన మనం ఈ విధముగా జరుగుటం గల కారణములు ఏమిటి, అవి ఎందుకు మనకు జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, లేదా మనకే ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనలు కొన్ని మన యొక్క ఆస్ట్రల్ బాడీలో వస్తుంది. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏమో మనకి ద రిజిస్టరింగ్ ఆర్ ద రిఫ్యూజల్ టు రిజిస్టర్ ఆర్ రెస్పాండ్ టు అన్ ఇంపాక్ట్. జరిగినటువంటి విషయములకి మనం అది మన మీద ఒక ఇంపాక్ట్ అనేటువంటిది, లేదా దానికి ప్రతిస్పందించడం. ఇతరులు వాడు గట్టిగా అరిస్తే నేను గట్టిగా మాట్లాడేస్తాను,
మొదటి వాడేమో వాడు బాగా ధనవంతుడు, అసలు లైఫ్ అంటే ధనం ఉండాలిరా, ఏమిట్రా అంతసేపు అన్నట్టు వాడు అన్నాడు. ఇది మనని ఏమిటి మనం అంటే మన యొక్క యాస్ట్రల్ బాడీని బిల్టప్ చేయడంలో ఆ థాట్స్ మనని కొంచెం ఇది చేస్తుంటాయి. ఉదాహరణకి మనం ఏదో చేస్తున్నాం, మనం ఇంకొక వ్యాపారం కూడా చేద్దామనైనా లాక్కెళ్ళచ్చు, లేదా మనం అట్లా ఉండకూడదు, వాడంటే అన్నట్లే మనం నిత్య సాధన అన్నట్టు ఒకటి పెట్టుకున్నాం మనం, వీటిలో మనం ఉంటూ ఉండాలి ఎక్కువ శాతం అని ఇట్లా అయినా వీడి మైండ్ ఇదవుతుంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2నేమో కాజెస్లోకి వెళుతుంటాం మనం, ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి కాజెస్ మన యాస్ట్రల్ బాడీలో ఒకటి అవుతుంది. మూడోదేమో రియాక్షన్ అవుతుండడం అనేటువంటిది ఒకటి. ఈ 3 మనలో జరుగుతుంది. ఇన్ ఆల్ 3 కేసెస్ one or other of the pairs of opposites is chosen, and the choice depends upon the quality of the astral mechanism of the man concerned. A fourth method involves complete detachment from the emotional body altogether. Now, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫోర్త్ వన్, ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ బాడీ తోటి కనెక్టివిటీ కట్ ఆఫ్ చేసుకుంటాడు. ఎదుటివాడు అన్నాడు కదా అని నువ్వు కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నామా, లేదా ఎదుటివాడు అనడం దాంతో సంబంధం లేకుండా మనం కూర్చొని మనం ప్రేయర్ చేసుకుంటున్నామా? ఎదుటివాడు అన్నాడు కాబట్టి ధన సంపాదన పెంచామా, ఎదుటివాడు అన్న దాంతో సంబంధం లేకుండా మనం మన యొక్క కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నామా? సో ఫోర్త్ వన్ ఇస్ complete detachment from the emotional body altogether, and a complete capacity to isolate ourselves from any sensory impression at will in order to serve with greater efficiency and to love with greater intelligence. సో మన యొక్క అంటే అట్ విల్, వీడంటూ వీడు కొన్ని భావములు అనేటువంటి పెట్టుకుంటే, ఇతరులు వాడేదో తిట్టాడు కదా అని వీడొచ్చి గురు పూజలో కూర్చోవడం అని ఉండదు, వాడు ఏమీ అనలేదు కదా అని వీడు గురు పూజలకు రావడం ఉండదు, ఏది ఉండదు. వీడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వీడు వచ్చాడు, వీడు సేవ చేద్దాం అనిపిస్తుంది కాబట్టి వీడు సేవకు దిగాడు, వీడికి చక్కగా ప్రేయర్ చేసుకుందాం అనిపిస్తుంది కాబట్టి వీడు ప్రేయర్ చేసుకుంటున్నాడు. అట్ విల్ పనిచేస్తున్నాడు కొందరు, అలా పనిచేస్తుంటారు కొందరు. ఇన్ ఆర్డర్ టు సర్వ్ విత్ గ్రేటర్ ఎఫిషియన్సీ. సో అలా చేయడంలో వాడి యొక్క ఎఫిషియన్సీ, సో ఎందుకంటే వాడు లోపల వాడు నిర్ణయించుకున్నాడు కాబట్టి వాడి యొక్క ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. అంటే రోజు రోజుకి వాడికి భక్తి అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాడు వీడు చెప్తే చేయడం కాదు, వీడికి లోపల నిర్ణయించుకుని వీడు చేస్తున్నాడు. అట్ విల్ అన్నారు. అండ్ టు లవ్ విత్ గ్రేటర్ ఇంటెలిజెన్స్, దాన్ని ప్రేమించుటకు ఆ పని చేయడంలో వీడికి ఒక గ్రేట్ రిలేషన్ ఆఫ్ లవ్ అనేటువంటిది ఉంటుంది. ఒక వ్యాపారం చేసినా సరే, ఒక ప్రేయర్ చేస్తున్నా సరే, ఒక అంటే వాడు ఎందుకు చేస్తున్నాడు, ఒక ప్రాపర్ రీజన్ అనేటువంటిది వాడు ఏర్పరచుకున్నాడు. అందుగురించి ఆ రీజన్ చేత వాడు చేస్తున్నటువంటి పని అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష కలిగి వాడు చేస్తున్నాడు. వీడు చెప్పాడు కదా నేను చేయట్లేదు, నాకు చేయాలనిపిస్తుంది కాబట్టి, నాకు ఇష్టంగా ఉంది కాబట్టి నేను చేస్తున్నాను, అది వాడి యొక్క భావం. ఫర్గెట్ నాట్ దట్ ఇన్ ద లాస్ట్ అనాలిసిస్ లవ్ అండ్ ఎమోషన్ ఆర్ నాట్ ది సేమ్. జాగ్రత్తగా వినండి అంటున్నారు ఆయన. లవ్ ఎమోషన్ ఈ రెండు సేమ్ కాదు. ఎమోషన్ అనేటువంటిది ఏమిటి, వాడు వీడు అన్నాడు కదా అని వీడు కూర్చొని చేస్తుంటాడు. వాడు వేసుకున్నాడు కాబట్టి తలచొక్క నాలాంటి వాడు వేసుకుని కూర్చోవడం అనేటువంటిది ఒకటి. ఇది వాడు వేసుకున్నాడు కాబట్టి వేసుకోవడం అనేటువంటిది పెద్ద యూస్ లేదు, అది కాదు. వీడికి స్వతహాగా వీడికి అనిపించాలి లోపల నుంచి, అలా అనిపించి దాని అందు ఇష్టత కలిగి ఉండేటువంటి వాడికి ఉండేది లవ్ ఆస్పెక్ట్. ఎదుటివాడు అన్నాడు కాబట్టి, లేదా ఎదుటివాడు ఇంటి ఎదురుకుండా ఉండేవాడు వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేయడానికి కూర్చోవడం అనేటువంటిది ఎమోషనల్ రియాక్షన్. అది 4 రోజులు ఉంటుంది, 5వ రోజు పోతుంది. అది ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా గమనించాను అంటున్నారు. అది నౌ ది ప్రాక్టికల్ క్వశ్చన్ నౌ arises, how is one to overcome the wrong vibration? ది రాంగ్ వైబ్రేషన్స్ మన యాస్ట్రల్ బాడీలో వచ్చేటువంటి రాంగ్ వైబ్రేషన్స్ ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి, ఇది కొన్ని పాయింట్స్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్, it is necessary that one recognizes what wrong vibration is and that one is able to register reaction. A vibration, an impulse, an emotion, a desire originate in the lower aspect of the form side. They differ from an emanation coming from the soul. ఈ రియాక్షన్, ఈ రాంగ్ వైబ్రేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనలో? ఎదుటివాడు తిట్టాడు, పక్కన వాడు వచ్చి తిట్టాడు, వాడికి కోపం వచ్చి పాము విసిరితే విసిరాడు, నీకెందుకు కోపం వచ్చింది? నువ్వు సాధన చేసుకుంటున్నటువంటి వాడు కదా, ఇంటి ఎదురుకుండా ఉండేవాడు వాడేదో ఇష్టమైనట్టు తిట్టవచ్చు. మనం ఒక సాధనలో ఉన్నటువంటి వాడు, మనం వాడు అరిచాడు కదా నేను అరిచేస్తే పొద్దున్నే కూర్చుని పుస్తకాలు చదువుకోవడానికి అప్పుడు అలాంటి వాడు అరిస్తే అరిచాడు, నీ యొక్క సాధన ఏమైంది? ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. సో పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఆలోచించుకునేది వేరుగా ఉంటుంది, సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఆలోచించుకునేది వేరు. సో
సో పర్సనాలిటీ లెవెల్లో ఉన్నప్పుడు మనలో రియాక్షన్ అనేటువంటిది టక్కన వచ్చేస్తుంది వెంటనే. సోల్ లెవెల్లో ఉన్నటువంటి ఇక్కడ మనం అరవడం అవసరమా? అవసరం లేదు. తెలుసుకుంటాడు చక్కగా. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడు, అంతే. They differ from an emanating coming from the soul. The two impacts upon the sentient body must be recognized as different. రెండు కూడా ఎమోషనల్ బాడీ మీద మాత్రమే చూపిస్తుంటాయి. సోల్ ఏం చెప్పాలన్నా ఎమోషనల్ బాడీకి చెప్తుంటుంది. ఇక్కడ నువ్వు అరవకూడదు, సైలెంట్గా విను ఓ అని చెప్తుంది సోల్. ఆఫీసర్ ఆయన అరిచాడు, అలా అయితే నేను నీ దగ్గర పని చేయను, మరి వాడు ఉద్యోగం తీసేస్తే కష్టం కదా. మన మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. వాడు తిట్టాడు, వాడికి ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో పాపం, వాడు మన మీద కాకపోతే వాడి మీద అరవగలడు వాడైనా. ఇలా ఏదో వీడు ఒక చక్కటి అవగాహన పెంచుకుని అలా కాదు సార్ ఈ మిస్టేక్, వాడంతా వాడు కోపం తగ్గిపోయిన తర్వాత వీడికి అంటే వాడికి రిప్లై చెప్పచ్చు, సార్ ఇది మిస్టేక్ నేను చేయలేదండి పలానా దానివల్ల జరిగింది, ఇలా సంథింగ్ వాడు ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చెప్పచ్చు. వాడు అరిచాడు, వీడు అరిచేసాడు అనుకోండి. సో ఈ ఎమోషనల్ బాడీకి లోవర్ ప్లేన్లో నుంచి అంటే ఫిజికల్ కాంటాక్ట్, ఆ ఎమోషనల్ రియాక్షన్ దాని నుంచి ఒక రియాక్షన్ రావచ్చు, లేదా సోల్ లెవెల్లో ఏం చెప్పిందో అది కూడా ఎమోషనల్ బాడీ మీద ఇంపాక్ట్ చూపించు. ఈ రెండు ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేటువంటిది మన మీద, మన సాధన మీద ఆధారపడుతుంది. అది చెప్తున్నారు. ఫ్రమ్ ద డివైన్ లైఫ్ within me, or is it coming from the form aspect in any of its manifestation? Does it cause my astral body to become active in such a way that those who are en rapport with me are hurt thereby or helped? Are they hindered or aided? చేసుకున్నటువంటి ఈ అరవడం వల్ల మనం ఏమైపోయాం, మన యొక్క సాధన హిండర్ అయిపోయిందా లేదా ఎయిడ్ అయిందా, అది పెరుగుతోందా దిగజారిపోతుందా? అరిచాడు కదా, నేను అరిచేసాను అనుకోండి, కోపం ఊగిపోయాడు ఇదంతా. అయితే నీ సాధన మొత్తం ఎన్నాళ్ళు చేసుకుంటున్నట్టు సాధన జారిపోతుంది కదా. ఇంకా తెలుసుకోండి ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రియాక్షన్స్ మనలోంచి. ఫారం ఆస్పెక్ట్ నుంచి ఆస్ట్రల్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా, సోల్ నుంచి వచ్చి ఆస్ట్రల్ బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇది ఫస్ట్ పాయింట్, ఇది బాగా గుర్తుంచుకోండి. A close study of one's emotional reactions brings one to the consideration of that basic characteristic which cannot be overemphasized in view of the world's present condition. సో అందు గురించి ఈ ఎమోషనల్ రియాక్షన్స్ అన్నటువంటివి కొంచెం వీటిని జాగ్రత్తగా తెలుసుకోండి. అంటే బేసిక్ క్యారెక్టరిస్టిక్ విచ్ కెనాట్ బి ఓవర్ ఎంఫసైజ్డ్, ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి ఇన్ వ్యూ ఆఫ్ ది వరల్డ్స్ ప్రజెంట్ కండిషన్. సో ఇది చాలా మందిలో ఎమోషనల్ రియాక్షన్స్ అనుకోండి ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ లో చాలా తొందరగా అలా ఊరిని పిలిస్తే ఎంత చేసుకుంటూ పక్కన ఉంటుంటాడు వాడు, అయితే ఏమిటా ఊరికినే ఏదో క్లాస్ చెప్పుకుంటున్నాం మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఇలా మనలో తెలియకుండా అలా రియాక్షన్స్ అనేటువంటి వస్తాయి. ఏదో కోపంగా ఉండొచ్చు, లేదా చిన్న అయితే దిగజారిపోవచ్చు, మనం బాగా బాధపడిపోవడం, ఇలా అయిపోవడం కూడా ఉండొచ్చు. కనుక వీటన్నిటికీ మనం సాధన బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్మ్లెస్నెస్. ఈ వర్డ్ చాలా మాస్టర్ గారు దాని గురించి చాలా చెప్తారు మనకి. హార్మ్లెస్నెస్ అనేటువంటి వర్డ్ వాడారు ఏంటంటే, సో హార్మ్లెస్నెస్, ఐ టెల్ యూ దట్ the achieving of harmlessness is in the positive sense means the attainment of that step which leads definitely to the portal of initiation. Harmlessness అంటే వర్డ్ మనం అంటే ఆయన వర్డ్ వాటర్ను మనం బాగా దాన్ని అన్నం చేస్తాం. అంటే చీమ కూడా అపకారం చేయని అనేటువంటిది అంటారు చూసారా, ఇది హార్మ్లెస్. అంటే మనస వాచ కర్మణ ఎక్కడ కూడా ఇతరులని మనం బాధ పెట్టేటువంటి గుణం మనలో ఉండకూడదు. తనకు జరిగిన అన్యాయములను తిరిగి కొట్టండి అని చెప్పలేదు ఆవిడ, తీరతతో సహించుట అని చెప్పారు. అన్యాయం జరిగితే యు జస్ట్ బేర్ ఇట్ అని చెప్పేశారు మేడం ఫ్లవర్స్కి గురించి. హార్మ్లెస్నెస్ అంటే వర్డ్ ఆయన ఇక్కడ చెప్తున్నారు, పోర్టల్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. సో ఈ హార్మ్లెస్నెస్ అన్నటువంటిది మనం లైఫ్ లో మనం బాగా సాధన చేసుకుంటే ఇట్ లీడ్స్ టు ద పాత్ ఆఫ్ ఇనిషియేషన్. ఒక్కటి మనం పాటిస్తుంటే చాలు, ఎంతసేపు పూజ చేసా అనేటువంటి దానికన్నా ఎంత హార్మ్లెస్నెస్ గా ఈ రోజు నేను లైఫ్ లీడ్ చేశాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆఫీస్లో మాట్లాడుతున్నా, మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ మనసు నొచ్చుకునేట్టుగా నేను మాట్లాడానా? వాడు మాట్లాడితే మాట్లాడచ్చు, నేను నొచ్చుకునేటట్టుగా, కానీ నా నుంచి మాట అలా వెళుతుందా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాడు చెప్పడు కదా వచ్చి మనకి, అందు గురించి అది బాగా గుర్తుంచుకోండి అంటున్నారు.
When first mentioned, it sounds of small moment, and to bring the whole subject of initiation into such small account that it becomes unimportant. But let him who whoso thinks practice that positive harmlessness which works out in right thoughts, right speech, and right action. Right thought, రైట్ స్పీచ్ అండ్ రైట్ యాక్షన్ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా మనం సాధించాలి. రైట్ థాట్ ఉండాలి, రైట్ థాట్ ఉన్నప్పుడే రైట్ స్పీచ్ ఉంటుంది, రైట్ స్పీచ్ ఉన్నప్పుడే రైట్ యాక్షన్. ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడతాడు, ఏది ఆలోచించాలో అది మాత్రమే ఆలోచిస్తాడు, ఏది చెయ్యాలో అది మాత్రమే చేస్తాడు. అది హార్మ్లెస్నెస్ వలన ఈ మూడు కూడా వీటిలో సిద్ధిస్తాయి. Right thought because based on intelligent love, right speech because governed by self-control, right action because founded on an understanding of the law. And he will find that the attempt will call for all the resources of his being and take much time to achieve. It is not the heartlessness that comes from weakness and sentient loving disposition which dislike trouble because it upsets the settled harmony of life. So the harmlessness ante entante it is not the harmlessness that comes from weakness and sentimental loving disposition. వాడంటే నాకు ఇష్టము కాబట్టి, లేదా వాడంటే నాకు ఎక్కువ ప్రీతి కాబట్టి, నా పిల్లాడు కాబట్టి నేను వాడిని కోపగించుకోకుండా ముద్దాడుతున్నాను, వాడు నా స్నేహితుడు కాబట్టి ఎన్ని మాటలన్నా నేను వాడిని ఏమి అనను, ఎందుకంటే ఈరోజు మనం హార్మ్లెస్నెస్ గురించి చదువుకున్నాం. అలా కాదండి అంటున్నారు. హార్మ్లెస్నెస్ అంటే అందరితోటి చక్కగా ప్రేమగా వ్యవహరించడం. వాళ్ళొక్కళ్ళ దగ్గర నేను హార్మ్లెస్ గా ఉంటాను అన్నటువంటిది గురించి కాదు ఇక మంది. విచ్ డిస్లైక్స్ ట్రబుల్ బికాస్ ఇట్ అప్సెట్స్ ద సెటిల్డ్ హార్మోనీ ఆఫ్ లైఫ్ అండ్ లీడ్స్ టు consequent discomfort. It is not the heartlessness of the little evolved negative important man or woman who has not the power to hurt because possessing so little equipment wherewith damage can be done. So it is the heartlessness that springs from true understanding and control of the personality by the school. అరిస్తే బాగుండదు కాబట్టి నోరు మూసుకుని వచ్చేసానండి గురించి కాదు, లేదా అలా ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళ దగ్గర బాగుండదు కాబట్టి వచ్చేసాను, ఇలాంటిది కాదండి హార్మ్లెస్నెస్. స్వతహాగా సోల్ నుంచి వీడికి వచ్చేటువంటి కనెక్టివిటీ అనమాట పర్సనాలిటీకి. దాన్ని ఏమంటున్నారంటే పర్సనాలిటీ బై ద సోల్ దట్ లీడ్స్ ఇన్ఎవిటబుల్లీ టు స్పిరిచువల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో వీడు ఎప్పుడు కూడా మన మాస్టర్ శ్రీకే గారు చిరుమందహాసం అంతే, వీడు ఇప్పుడు కూడా అవునా అంటాడు వీడు అంతే. వీడు అంటే మహానుభావులు వాళ్ళు ఒక్క మాట అవునా అని అన్నారనుకోండి, దానికే ఎదుటి వాటిలో ఇదైపోతుంది అంతే. ఎస్, ఒక పదం ఉచ్చరిస్తారు అంతే. వాళ్ళు ఏమి ఎక్కువ ఎదుటి వాడితో వాదించడం చేయడం ఇదేం ఉండదు. వాడు అవునా అన్నారనుకోండి వాళ్ళు అంతే, అసలు వీడిలో ఎక్కడికో తగ్గుతుంది ఆ మాట. అంటే వాక్కుని ఎంత తక్కువగా ఎంత జాగ్రత్తగా వాడితే దానికి అంత పదును ఉంటుంది. ఇవన్నీ మన ఇనిషియేషన్ సోలార్లో అని మనకు చెప్పారు. To penetrate into the realization of one's brother in everyday life, it emanates from the capacity to enter into the consciousness and to penetrate into the realization of one's brother. And when this has been accomplished, all is forgiven and all is lost sight of in the desire to aid and to help. వాడు కూడా మన తోటి సోదరుడే, లేకుంటే అరిచాడు దట్స్ ఆల్ రైట్ అన్నట్టుగా వీడు ఎక్స్క్యూజ్ చేయగలిగేటువంటి గుణం వీళ్ళలో ఉందా? టు ఎయిడ్ అండ్ హెల్ప్. వాడు అరిచాడు కాబట్టి మనం అరిచేసాం అనుకోండి, వాడిని ఎక్కడ సరిదిద్దగలుగుతాం? వాడిని 4 సార్లు అరిచిన అరే నువ్వు అలా కోపం తెచ్చుకోకురా, కోపం తెచ్చుకుంటే మనం లైఫ్లో మనం సంతోషంగా ఉండడం అనేటువంటిది కష్టం అయిపోతుంది అన్నటువంటి మాట వాడికి చెప్పాలనుకోండి. నేను చూడు కోపం, వాడు ఎదుటివాడు నన్ను వాడు తిట్టాడు, నేను కోపం అనేటువంటిది ఉన్నందువల్ల నువ్వు జీవితంలో బాగుపడలేవు, బాగా తెలుసుకో. అలా మనం వాడికి ఒక టీచ్ చేయాలంటే ముందు మనం సాధన చేసుకుంటాం. అందుగురించి వాడు కూడా మనం ఒక తోటి బ్రదర్గా ట్రీట్ చేయండి, ఒకతోటి మాట్లాడుతాం చెప్తున్నారు. రెస్పాన్స్ టు రాంగ్ వైబ్రేషన్ విల్ నాట్ బి బేసికల్లీ ప్రివెంటెడ్ బై ద మెథడ్స్ ఆఫ్ ఎదర్ building a shell or by insulation through the power of mantras and visualization. These two methods are temporary experiments by which those who as yet have somewhat to learn seek to protect themselves.
ఇది రాంగ్ వైబ్రేషన్స్ మనకి రాకుండా ఉండాలి అంటే కనుక కొందరు ఏం చేస్తారంటే బిల్డింగ్ ఏ షెల్ ఒకటి ఇన్సులేషన్ అన్నారు. అంటే ఎదుటి వాడితో మాట్లాడడం మానేశాను అనుకోండి, నాకు రాంగ్ వైబ్రేషన్ రాదు కదా, లేదా ఎదుటి వాళ్ళతో కలిసి జీవించడం అనేటువంటిది లేదనుకోండి, ఇప్పుడు రాంగ్ వైబ్రేషన్స్ ఎందుకు వస్తాయి? నా పాటి నేను తిరుపతి వెళ్ళొచ్చాను, రాంగ్ వైబ్రేషన్ ఉంది, దర్శనం బ్రహ్మాండంగా ఒక విఐపీ లెటర్ పట్టుకున్నాను, చక్కగా దర్శనం అయింది, లడ్డూలు దొరికాయి, అన్ని దొరికాయి, హాయిగా తిరిగి వచ్చేసాను. ఎంత బాగుంది. ఇక్కడ రాంగ్ వైబ్రేషనే లేదు అసలు. అలా కాకుండా ఒక 50 మందితోటో 30 మందితోటో తిరుపతి వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఒకడేమో లైన్లోకి ఇప్పుడే బయలుదేరదా ఉంటాడు, ఇంకొకడేమో కాదు టిఫిన్ తిని వెళ్దాం ఉంటాడు, ఇంకొకడేమో రాత్రిపూట వెళ్దాం ఉంటాడు. ఇలా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడతారు. మన అందరినీ ఒక ట్రాక్లోకి తీసుకొచ్చుకుని చక్కగా అక్కడ మనం వచ్చింది ఇక్కడ షాపింగ్కి గీపింగ్కి కాదండి, ఇక్కడ మనం దైవ దర్శనానికి అని వాళ్ళ మైండ్ని కూడా ట్యూనప్ చేసుకుని ఇప్పుడు దర్శనానికి వెళ్ళడం ఒక ఎత్తు. సో దీనిలో ఎదుటివాడు మన చిరాకు పడవచ్చు. మనం ఒక రకంగా అనుకుంటే అక్కడ లైన్ 2 గంటలు అనుకుంటే 4 గంటలు పట్టవచ్చు. ఎదుటివాడు మన తిట్టవచ్చు. ఏది జరిగినా మనం సైలెంట్గా ఇది కూడా ఆయన ఒక ఇదిగా మనం భావించేసి వాడి అందు చిరుమనహాసంగా ఉండగలుగుతున్నామా లేదా, ఒక బ్రదర్గా వాడిని ట్రీట్ చేసి. సో కన్స్ట్రక్టింగ్ ఏ షెల్ అన్నటువంటి చేసుకున్నటువంటి వాడు ఏం పెట్టుకోడు. వీళ్ళందరితో వెళ్తే నాకు చిరాకు సార్, నేను ఒక్కరిని వెళ్తాను, తిరుమల వెళ్తాను, దర్శనం చేసుకుంటూ వచ్చాను. వాడు కన్స్ట్రక్టింగ్ ఏ షెల్ వాడు అడుగుతాడు. అలా చేసుకుంటే సాధన అనేటువంటిది జరగదు సరిగ్గా. ఇన్సులేషన్ అన్నది ఏడాడితో నాకు సంబంధం లేదు, నాది ఎంతవరకు నా గురు పూజలో నా పని అనేది నేను చేసుకుని బయటపడతాను అంతే. వాడి పని వాడిది, నా పని నాది. ఇలా అనుకుంటుంటే కుదరదు. వాడు ఏ పని చేస్తున్నా నీ పని అయిపోయినా వేరేవాడికి ఏమన్నా సహాయం చేయగలుగుతున్నావా? అలాగే సార్ నాకు ఎంతవరకు పని ఇచ్చారండి, ఇంతవరకు నేను చేస్తాను, నా డ్యూటీ అయిపోయింది. ఇలా ఉంటుంటే కన్స్ట్రక్టింగ్ ఏ షెల్ అనమాట. వీడు ఇంకొకరితో కలిసి పని చేయలేదు. అలాంటి వాడు సాధన ప్రేమ ఇవన్నీ మాట్లాడడం అనేటువంటిది చాలా ఫూలిష్నెస్. The building of a shell leads to separativeness, as you well know, and necessitates an eventual overcoming of the habit of shell building and a shattering and consuming of the shells already built. This latter can be more easily done than the overcoming of the habit. Automatically, the building process goes on until finally the aspirant has built so many ramparts around himself that he can neither get out nor can any contacts be made with him. ప్రతి వాడు ఓన్లీ షెల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. నేను అనగా మాస్టర్ శ్రీ గారు భక్తుడిని అంటే వీడు ఒక షెల్ కన్స్ట్రక్ట్ చేసేసుకున్నాడు. దాంతో ఏమవుతుంది, ఎదుటివాడు ఉదాహరణకి బాబా గారు భక్తులు అనుకోండి, వాడు భజనకు వీడు వెళ్ళడు, వీడు ఒక షెల్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకున్నాడు కాన్స్ట్రక్ట్. అందు నుంచి ఆ సోదరులతో వీడు కలిసి పనిచేసేటువంటి చాయిస్ వీడు లూజ్ చేసుకుంది. ఇలా ప్రతివాడు ఒక షెల్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసేసుకుంటాడు. మనం 10 మందితోటి ఏ గ్రూప్ తోటైనా సరే వీడు కలిసి లీడ్ చేయగలిగేటువంటి ఇది వీడిలో ఉండాలి. కానీ నేను మాస్టర్ శ్రీ గారు గ్రూప్ పూజలోనే వాలంటీర్ చేస్తాను, లేదా మాస్టర్ శ్రీ గారు ఫోటో పెట్టిన వాడిని సోదరుడుగా భావిస్తాను, ఇలాంటి భావనలు వీళ్ళు ఉంటున్నాను. అప్పుడు వాడు ఇట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఏ షెల్, ఇన్సులేషన్ అన్నది. సో ఇలాంటివి మనం ఉండకూడదు అని చెప్తారు. The process of insulation, which is more advanced practice and calls for more magical knowledge, consists of the emanating of certain energies of the vital body in a particular direction. ఈ ఇన్సులేషన్ వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన వైటల్ బాడీ నుంచి కొన్ని ఎనర్జీస్ అనుకుంటే రిలీజ్ అవుతుంటాయి. ఉదాహరణకి మనకి ఎవరి నెగిటివ్ వైబ్రేషన్ రాకూడదు, మనకి ఏమి హాని జరగకూడదు, మన ఎవరి వలన చెట్లు తినకూడదు, లేదో మెయిన్గా ఇన్సులేషన్ అంటే ఎవరి వలన నాకు చెడు జరగకూడదు. అందు గురించి ఏమన్నారు, విశ్వామిత్రుడు కన్నుడు మన అధర్వణ మంత్రాలు పెడదామండి అంటారు. కృష్ణుడు ఏమన్నాడు, వద్దని చెప్పి. సో అలాంటివి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క వైటల్ బాడీ నుంచి కొన్ని వైబ్రేషన్స్ అనేటువంటి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడాల్సి వస్తుంది. ఆ వాడడంలో ఏం జరుగుతుందంటే కొన్ని ఎనర్జీస్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేనటువంటి స్థితుల్లో అవుతాం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Through this impact upon approaching energies, they are reversed and sent in another direction. ఇప్పుడు ఉదాహరణకు మనం హోమియోపతి కాకుండా వేరే వాటిలో మనం తలనొప్పికో మంది చేస్తున్నాడు అనుకో, కాలు నొప్పికో మంది చేస్తున్నాడు, అలా మంది చేస్తున్నప్పుడు పక్క నుంచి ఇంకొక రోగం పెరిగిపోతుంటుంది. అది ఎట్లాగో ఈ ఎనర్జీస్ అనేటువంటివి కూడా ఏమవుతుందంటే వీడు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటువంటి దాంట్లో వీడు వాడడం చేత వేరే డైరెక్షన్స్ నుంచి వీడిని
ఇబ్బంది పెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది చెప్తున్నాడు. ఇన్ అనదర్ డైరెక్షన్, బట్ దోస్ ఎనర్జీస్ మస్ట్ గో సమ్వేర్, అండ్ షుడ్ దే డ్యామేజ్ అనదర్ పర్సన్, he is not the one who reversed their direction through a desire to protect himself responsible. ఇప్పుడు మనకి ఏ జబ్బు రాకుండా ఉండేటువంటి విధానంగా మనం ఉండాలి, కానీ కేవలం దగ్గు రాకుండా ఉంటే చాలు సార్, మీరు ఇంక వేరేది ఏదైనా పర్వాలేదని ప్రస్తుతం అంటుంటిదిగా ఉన్నారు అనుకోండి. దగ్గుకు మాత్రం వీడు మందు చేసుకుంటూ దాని గురించి మాత్రమే వీడు కన్సిడర్ చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి. వేరే జబ్బు ఏదో తెలియకుండా కొత్తది ఏదో వస్తుంది, వీడు మింగేస్తుంది. మనకి ఎలా ఉండాలంటే ఎటువంటి శత్రువు వచ్చినా సరే వీడు ఫైట్ చేసేయగలిగేటువంటి ఇది వీడికి చెప్పాలి. కానీ ఫలానా డ్రెస్ వేసుకుని వచ్చిన వాడిని మాత్రం మీరు షూట్ చేయండి అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, వాడు డ్రెస్ మార్చుకుని వస్తాడు. అది ఎట్లాగో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ వైబ్రేషన్స్ అనేటువంటివి మనకి ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ మాత్రమే మనం ఆపడం అనేటువంటి దాన్ని చేయడంలో ఈ వేరే వైబ్రేషన్స్ వచ్చేసి వీడిని ఇబ్బంది పెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివలన వీడి యొక్క దిగజారిపోవడం లేదా వీడి యొక్క సాధన అధోగతి పాలైపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అందులో ఇట్స్ నాట్ ద వన్ హూ రివర్స్డ్ దేర్ డైరెక్షన్ త్రూ ఎ డిజైర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ రెస్పాన్సిబుల్. దీనికి కారణం ఎవరు? వాడే ఇన్సులేషన్ అన్నట్టు చేసుకుని కూర్చున్నాడు కదా. ది ప్రాక్టీస్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్ ఈజ్ ది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ ది sentient టు వర్క్. There is then nothing in him which is inimical to any life in any form, and he therefore attracts to himself only that which is beneficial. చాలా అసలు ప్రతి మన మాస్టర్ జాల్కుల్ గారి ప్రతి వాక్యము కూడా ఆయన ఎంతో రాస్తారు. సో ఈ రకంగా వీడు సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి హార్మ్లెస్నెస్ అంటాడు. వీడు చక్కగా సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడు దెర్ ఈస్ దెన్ నథింగ్ టు హిమ్ విచ్ ఈస్ ఎనిమికల్ టు ఎనీ లైఫ్. వీడికి ఎనిమీ అనేటువంటిది ఉండదు, ఎనిమికల్ థింగ్ అనేటువంటిది ఉండదు. వీడి దగ్గరికి ఏది చేరాలో అది చేరుతుంటుంది, ఏది చేరకూడదు అది. ఎవడు వీడితో మాట్లాడాలన్నది వాడు, వీడికి ఎవరితో మాట్లాడకూడదు అనేటువంటి భావం ఉండదు. ఎవరిని చూసినా సరే సరదాగా నవ్వుతూ ఉంటాడు. వీడు ఆ రకంగా వీడు ఉంటూ ఉంటాడు. లైఫ్ టు ఎనీ లైఫ్ ఇన్ ఎనీ ఫార్మ్, అండ్ హీ దేర్ఫోర్ అట్రాక్ట్స్ టు హిమ్సెల్ఫ్ ఓన్లీ దట్ విచ్ ఈస్ బెనిఫిషియల్. ఏది వీడికి బెనిఫిషియల్ అదే వీడు అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎవడు వీడితో సరదాగా మాట్లాడదాం, సరదాగా వాడి యొక్క సాన్నిధ్యం అనుభవిద్దాం అనేటువంటిది ఉంటుంది. వాడు వీడి దగ్గర వచ్చి కాసేపు కూర్చుంటుంటాడు. ఎవడైతే అబ్బా వాడి దగ్గరికి ఎందుకు రావడం, ఊరికే ఏదో భాగవతం జరుగుతాడు పొద్దు నుంచి అలా అనుకున్నాడు, వాడు వెళ్ళిపోతాడు. వీడికి మాత్రం ఎవరితోటి ద్వేషం ఉండదు, భావం ఇవేం ఉండదు. వాడిని అవాయిడ్ చేద్దాం అనేటువంటి దృష్టి ఉండదు, ఏమీ ఉండదు. కనుక ఎవడు వీడి దగ్గరికి అప్రోచ్ అవ్వాలో వాడే వీడి దగ్గరికి అప్రోచ్ అవుతారు. వీడికి ఉండవలసినటువంటి గుణం ఏంటంటే హార్మ్లెస్నెస్. ఈ హార్మ్లెస్నెస్ అనేటువంటి గుణం మనం చక్కగా అలవాటు చేసుకుంటే వాళ్ళు చుట్టాలు అవ్వచ్చు, వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎవడి వలన మన వలన ఎదుటివాడికి బెనిఫిషియంట్ అనేటువంటి జరుగుతూ ఉంటుందో వాడు మాత్రం మన దగ్గర. వేరే వాడికి వీడితో మనకు పని లేదని అనుకున్నట్టు వాడు రావద్దు. వీడు మాత్రం ఎవరిని అవాయిడ్ చేద్దాం అనేటువంటి గుణం వీళ్ళు ఉంటుంది. వాడే రావడం మానేస్తాడు వీళ్ళు. ఆ రకమైనటువంటి సులువు లేదా ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ దృష్టిలో ఉందన్నమాట. He uses the beneficent forces thus attracted for the helping of other beings. He uses that beneficent forces. ఎవడైతే వీడి దగ్గర చేరదాం అనుకుంటున్నాడో, ఏ ఎనర్జీస్ అయితే వీడి దగ్గరకు వస్తుంటాయో దాన్ని వీడు 10 మందికి వాడుతుంటాడు. 10 మంది వీడి దగ్గర చేరదాం, వీడు మాట్లాడితే బాగుంటుందని అనుకున్న వాడితోటి వీడు ఏమంటే మనం 10 మంది చక్కగా ప్రతి ఆదివారం అన్నదానం చేద్దామంటే నాకు ఎందుకు అనిపిస్తుంది, మీరు రాగలరా? తప్పకుండా సార్ మీతో కాసేపు గడుపుదామని ఉంది, నాకు సండే నేను ఎలా ఫ్రీ అండి, తప్పకుండా వస్తాను. లేదా నేను ఒక వైద్యాలయం చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో, మీరు కూడా రాగలరా అంటే ఎస్ సార్ డెఫినెట్లీ నేను వస్తాను, మీకు నాకు తెలియదు మీరు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తాను అంటాడు. నెమ్మదిగా ఇలా వీడు వాళ్ళ యొక్క ఎనర్జీ వీడు ఒక రైట్ యూస్లోకి వీడు అలా తీసుకెళ్ళిపోతుంటాడు. అలా జరుగుతుంది. అదర్ మీన్స్ దిస్ హ్యాస్ టు బి ద ఫస్ట్ స్టెప్ and the discipline it entails and the constant supervision of all the activities on the 3 planes of human evolution and of all reactions bring the emotional body under the dominance of the illumined mind. సో ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ 3 ప్లేన్స్ లోనూ చక్కగా ఎమోషనల్ బాడీ డామినేట్ అయ్యి ఇల్యూమైన్డ్ మైండ్గా చక్కగా విచ్చుకున్నట్టుగా ఉంటుంది. వాడు ఈ చేస్తున్న దాంట్లో ఈ హార్మ్లెస్నెస్ అంటే అలవాటు చేస్తుంటున్న దాంట్లో వీడు ఎదుటివాడి మీద చిరాకులు పడడం కానీ ఇలాంటిది ఏది ఉండదు. చక్కగా సంతోషంగా హాయిగా కలిసి చేసుకుంటూ వెళ్తుంటారు. ఏదైనా ఇది బదులు ఇది ఇచ్చామన్నా దట్స్ ఆల్ రైట్ అనుకుంటాడు. దేనికి వీడికి కోపం రాదు, ఏమీ రాదు. They also bring about the understanding of one's fellow man. అది పక్కన ఉన్నటువంటి చక్కగా
అర్థం చేసుకోగలగటం ఇవన్నీ కూడా వీటికి వస్తుంటాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. దర్ ఈస్ సెకండ్లీ ఏ లేటర్ స్టేజ్ wherein the disciple learns to absorb and transmit the wrong vibrations and the energies which are destructive. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఏవైతే డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, ఏవైతే డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ ఉన్నాయో వాటిని ట్రాన్స్మ్యూట్ చేయగలిగేటువంటి గుణం. నెక్స్ట్ ఇది హయ్యర్ స్టెప్. ఇది చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఏంటంటే వీళ్ళకి కూడా కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అంటూ వస్తుంటాయి, లేదా నెగిటివ్ ఫోర్సెస్ అంటూ వీళ్ళకి వస్తుంటాయి. వాటిని చక్కగా ట్రాన్స్మ్యూట్ చేసేస్తారు. మనకి చక్కటి మంత్రం ఇచ్చారు మాస్టర్కి. ఆయన మన గురువు అని కాదండి, నిజంగా ఆయన ఇచ్చినటువంటి సాధన అది హయ్యెస్ట్. యాం కల్పయం దినోరే మంత్రం మనకు పూజా విధానాలు ఇస్తారు. ఆ మంత్రోచ్చారణ మనం రోజు చేసుకుంటూ ఉంటే అసలు ఎనిమి అన్నటువంటిది ఎక్కడో ఉంది అంటే మనలో ఉంది. ఆ భావన అలా తీసేసేటప్పటికి వీడికి ఆ నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఏ ఉన్నా కూడా అవి ఏవి వీడి దగ్గర కాలేదు. అది జరుగుతుంది. విచ్ ఆర్ డిస్ట్రక్టివ్. హీ హ్యాస్ నో షెల్స్ నార్ బ్యారియర్స్. వీడికి షెల్స్ ఉండవు, వీడికి బ్యారియర్స్ ఏముండదు. అది he does not insulate himself nor isolate himself from his brothers. వీడు ఎవరిని కూడా వీడు అవాయిడ్ చేద్దాం అనేటువంటి భావం ఉండదు. ఎవడు ఒకవేళ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంటాడు వీడి దగ్గరకు వచ్చినా వీడి దగ్గర కాసేపు మందు పట్లాలు కడతాడు, ఫైల్స్ అందిస్తాడు, వాడు వెళ్తాడు. ఎంత సెల్ఫిష్ గా ఉండేటువంటి వాడైనా వాడు మందుకు వీడి దగ్గరకు వస్తుంటాడు. మందుకు వచ్చిన కాసేపట్లో వీడు అక్కడ ఫైల్స్ అందించడం ఏదో బాబు, ఎందుకంటే మనం ఏదో ఉచితంగా మందుకు వస్తున్నాం, ఈయన ఏదో డాక్టర్ గారు చిన్న పని చెప్పారు, ఇది 2 ఫైల్స్ అందించేసి మనం మందు తీసుకుని వెళ్ళిపోదాం అంటాడు. సో ఆ రకంగా వీడి యొక్క ఇది ఆ వచ్చినటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నా వాటిని అన్నింటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలిగేటువంటి ఇది, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. అది వీడికి వస్తుంది అనమాట. Through harmlessness, he has learned to neutralize all evil emanations. Now he acts with a positiveness of a new kind. Definitely, and with full awareness of what he is doing, he gathers into himself all the evil emanations. With full awareness of what he is doing, he gathers into himself all the evil emanations. And he breaks them up into their component parts and returns them whence they came. ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వీడికి వస్తుంటాయి. అవన్నీ కూడా వీడు నెమ్మదిగా వాటిని న్యూట్రలైజ్ చేసేసి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటికి అలా పంపించారు. అంటే వీడి దగ్గర సాధనకి ఎవడైనా నెగిటివ్ వైబ్రేషన్స్ అంటుంటాడు, వీడితో కూడా ప్రేయర్లో కూర్చున్నాడు. ఎప్పుడు కలిగినటువంటి భావనలు వీడికి కలుగుతాయి. నెగిటివ్ థాట్స్ వీడి మైండ్కి వచ్చి తగిలినప్పుడు వాటిని నెమ్మదిగా మాస్టర్ ప్రేయర్లో సమర్పణ చేసేటప్పటికి వీడి నుంచి ఆ పాజిటివ్నెస్ అనేటువంటిది వీడి దగ్గర ప్రేయర్లో కూర్చున్నాడు వెళ్ళిపోతుంది. సో వాడి యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్, వాడికి ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అవన్నీ కూడా స్లోగా న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఈ రకమైనటువంటి ఇది జరుగుతుంది. అండ్ హార్మ్లెస్ అండ్ ఇంటాక్ట్ ఇన్ నేచర్. అది హార్మ్లెస్ గా ఉంటాడు అండ్ ఇంటాక్ట్. వీడు చక్కగా ఇంటాక్ట్ గా ఉంటాడు కానీ లూజ్ గా ఉంటాడు. యూ సే దట్ దిస్ ఇస్ హార్డ్ టీచింగ్ అండ్ కన్వేస్ బట్ లిటిల్ టు ద యావరేజ్ ఆస్పిరెంట్. ఇది చాలా కష్టం సార్ అని మీరు అనొచ్చు, కానీ ఆయన ఏమంటారంటే ఇది ఎవరికి అవసరమో వాళ్ళకే నేను చెప్తున్నాను, మీకు కాదండి. అక్కడ సచ్ ఈస్ ఎవర్ ద వే ఇన్ ఎసాట్రిక్ టీచింగ్ బట్ దోస్ హూ నో విల్ అండర్స్టాండ్ అండ్ ఫర్ దెమ్ ఐ స్పీక్. ఎవరికి ఇది అర్థం చేసుకుని వాళ్ళు అవగాహన చేసుకుని వాళ్ళు సాధన పెట్టుకుందాం అనుకుంటుంటే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. అనదర్ మెథడ్ is still more advanced and is utilized by the initiate. థర్డ్ మెథడ్ చెప్తున్నారండి, ఇది ఇంకా స్టిల్ అడ్వాన్స్డ్ స్టెప్. ఇది చెప్తారు. Through a knowledge of the law and of certain words of power, he can command the energies to reverse themselves and to return to their originating center. But with this method, we have nothing to do. There must, as that, be much practice in harmlessness and a close watch kept upon its application in the daily life. కొన్ని శబ్దములు అనేటువంటి ఉచ్చారణ చేయడం చేత ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నటువంటి వాటిని తిప్పి పంపించేయగలిగేటువంటి ఇది వస్తుంది. దట్ ఈస్ థర్డ్ స్టెప్. అంటే ఒకటి వేద మంత్రాలు, ఒకటి వేదోచ్చారణ అనేటువంటిది ఎక్కడైతే మనం అలా కూర్చొని పూజ సూక్తం, శ్రీ సూక్తం, ఇవి నమ్మకం, రుద్రం ఒకటి ఇలాంటి చదవడం అనేటువంటి చేస్తుంటామో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ పరిసరాలకు అలా వస్తున్నా కానీ తిరిగి వెళ్ళిపోతాయి, వాటి దగ్గరికి రాలేవు, వెళ్ళిపోతాయి. అది జరుగుతుంది నెగిటివ్ వైబ్రేషన్ దాని దగ్గర రాకుండా. సో అదొకటి. నేను మనకి షిరిడి సాయిబాబా గారిది చూస్తే ఆయన ఒక్కొక్కసారి ప్రకృతిని వచ్చి తిడుతున్నట్టుగా ఇలా మనకు చూపిస్తారు. కరెక్ట్గా అందులోంచి కూర్చొని మసీదు నుంచి బయటకు వచ్చి తిడుతుంటే ఎట్లా ఏదో ఆకాశం తిన అంటే హీఈస్ రివర్సింగ్ ద నెగిటివ్ వైబ్రేషన్స్ టు గో బ్యాక్.
దట్ ఈస్ వన్ స్టెప్, అదొకటి చెప్తాను. దట్ ఈస్ ద థర్డ్. అయితే దీనికన్నా మనం ఉండవలసింది ఏంటంటే హార్మ్లెస్నెస్ అంటే చక్కగా అలవాటు చేసుకుంటుంటే చక్కగా ఇది కూడా మనకు సిద్ధిస్తుంది. ది రైట్ డైరెక్షన్ ఆఫ్ యాస్ట్రల్ ఎనర్జీ కెన్ బి సమ్డ్ అప్ in its three aspects from the ancient book of rules given to chelas of the entering degrees. All true esoteric schools begin with the control of the astral body, and the chela had to memorize and practice these three rules. ఇక్కడ మనకి 3 రూల్స్ అనేటువంటి ప్రధానంగా చెప్తున్నారు. ఈ 3 రూల్స్ అనేటువంటి చక్కగా సాధన చేసుకోండి అని చెప్తున్నారు. ఆస్ట్రల్ బాడీ చక్కగా ఇదిగా ఉండడానికి. ఎంటర్ థై బ్రదర్స్ హార్ట్ అండ్ సీ హిస్ wound, then speak. కనుక మనం ఎప్పుడు కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూగా మాట్లాడటం అనేటువంటిది కాదు, ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూగా మాట్లాడగలగటం అనేటువంటిది చూసుకోండి జాగ్రత్త. ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి, లేదా వాడిని నీ సోదరుడుగా భావించి వాడుతూ బ్రదర్ అన్నారు, ఎప్పుడు కూడా బ్రదర్ అని వాడతారు ఎప్పుడు. సో ఎదుటివాడిని మన బ్రదర్గా అనుకుని వాడు ఏం కష్టం చేత వాడు ఈరోజు రాలేకపోయాడు, ఎందుకు రాలేకపోయాడు, ఇలాంటిది మనం భావించగలగాలి. ఎదుటివాడు ఏదైనా మనం ఒప్పుకున్న పని వాడు చేయలేదు అనుకోండి, వెంటనే మనం అరిచేస్తాం. ఇదేనా నువ్వు నేర్చుకున్నది గురు పూజల్లో, ఇలా మనం ఏదో అరిచేస్తాం. వాడు ఎందుకు రాలేకపోయాడు, ఎందుకు చేయలేకపోయాడు అనేటువంటి ఒక ఎక్స్క్యూజ్ అనేటువంటిది మనం చేయలేనటువంటిదిగా మనం ఒక్కొక్కసారి అనుకుంటాం. అలా ఉండకుండా అంటున్నారు. దెన్ స్పీక్, లెట్ ద వర్డ్స్ స్పోకెన్ కన్వే టు హిమ్ ద పోటెంట్ ఫోర్స్ హీ నీడ్ టు లూజ్ హిస్ చైన్స్ ఎట్ లూజ్ దెమ్ నాట్ థై సెల్ఫ్. థైన్ ఈస్ ద వర్డ్ టు స్పీక్ విత్ అండర్స్టాండింగ్. మన ఏంటంటే జాగ్రత్తగా ఎదుటివాడిని అర్థం చేసుకుని వాడు జారిపోతున్నటువంటి వాడు ఇంకాస్త వాడు మాస్టర్ గారి మార్గంలోకి ఇంకాస్త స్టెప్ ఎక్కేటట్టుగా ఉంటారు. కానీ ఎలా ఊరికే గురు పూజలు ఏమంటారా చెప్పాడికి అంటే మన భాషణ అన్నటువంటి చాలా వాలంటీర్ ఏదో ఒప్పుకున్నాడు కదండి వాడిని తిట్టేస్తాను నేను అని అంటే, పరమ గురువులు మనం చేసేటువంటి పనులు ఎన్ని పనులను వాళ్ళు క్షమించుతున్నారో మనకు తెలుసా? కనుక ఇలాంటిది మనం జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలి. కనుక ఆ విధంగా మనం ఉంటుండాలి. సో ఇది మనం చేసుకుంటూ ఉండాలి అనేటువంటిది ఒకటి ఫస్ట్ పాయింట్. రూల్ 2, ఎంటర్ థై బ్రదర్స్ మైండ్ అండ్ రీడ్ హిస్ థాట్స్, బట్ ఓన్లీ వెన్ థై థాట్స్ ఆర్ ప్యూర్. వేరేవాడి మైండ్కి వెళ్ళి వాడి మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయనేటువంటిది మనం స్టడీ చేయగలగాలి. అంటే ఎదుటివాడు వచ్చి మనం దీనికి చక్కగా మన హోమియోపతిలో ఎదుటివాడు వాడు ఆర్జనేట్ పేషెంట్, ఆర్ఎంఎట్ పేషెంట్, వాడిని మనం గమనించడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం చూసారా. అలా అంటే ముందు మన థాట్ అనేటువంటిది ప్యూర్గా ఉంటుంది. ఎదుటివాడిని చూస్తే వాడి మీద మన యొక్క రియాక్షన్ లేదా మన యొక్క థాట్స్ అనేటువంటి డెవలప్ అయిపోకూడదు. మన రియాక్షన్ చాలా ప్యూర్గా ఉండాలి, మన మైండ్ చాలా ప్యూర్గా ఉండాలి. ఎప్పుడు కూడా ప్యూర్గా ఉన్నప్పుడు మాత్రమే వాడి మనసులో ఏం భావములు ఉన్నాయో మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి. అప్పటిదాకా మనం ప్రయత్నం చేయకూడదు. ముందు మన మనస్సు చాలా ప్యూర్గా ఉండాలి. ప్యూర్ హార్ట్ అని చెప్పారు కదా, అది ఆర్ ప్యూర్. దెన్ థింక్, లెట్ ద థాట్స్ దస్ క్రియేటెడ్ ఎంటర్ థై బ్రదర్స్ మైండ్ అండ్ బ్లెండ్ విత్ హిస్, yet keep detached thyself, for none have the right to sway a brother's mind. The only right there is will make him say he loves his stand by. He knows he thinks with me, and I am strong to do the right. Learn thus to speak, learn thus to think. సో ఏ విధంగా మాట్లాడాలంటే వాడిలో ఉండకూడనటువంటి భావములు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తప్పు నీలో ఉండకూడదని చెప్పకండి వాడికి. వాడి ఇష్టం అది. మన నుంచి ఒక పాజిటివ్ థాట్స్ అనేటువంటి వాడు మైండ్లో నింపేసి దీనికి భాషలతో ఇక్కడ మాట్లాడలేదండి. నువ్వు ఇలాంటిగా ఉండాలి, నువ్వు రోజు ప్రేయర్ చేయాలి, ఇలాంటివి చెప్పేది ఏం లేదు ఇక్కడ. ఈ స్టెప్లో వాడు మన దగ్గరకు వచ్చాడు, మన దగ్గర మందుకు రావచ్చు, మన దగ్గర ఒక సహాయంకి రావచ్చు, మనతో పాటు ఒక పూజలో కూర్చోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాడి మైండ్లో ఎటువంటి భావనలు ఉన్నాయో మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాడి మైండ్కి మన నుంచి ఒక పాజిటివ్ థాట్ అనేటువంటిది వాడి మైండ్లోకి పెట్టేసాం. వాడి నోట్లో డోస్ వేసేసినట్టుగా అంతే. సో అది మనకి సాధన చేసుకోవడానికి ప్రిలిమినరీ స్టెప్ ఏంటంటే హోమియో వైద్యం. వీడికి అంటే వీడు ఒక హోమియో వైద్యంగా వాడిని అవగాహన చేసుకుని హోమియో మందు వేయడానికి బాగా చక్కటి సాధన అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ మందులతో కూడా పని లేదు. వీటి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ థాట్ వాడి మైండ్లో వెళ్ళిపోయింది. వాడికి ఉన్నటువంటి బాధ కానీ, దిగులు కానీ, లేదా ఉండకూడనటువంటి ద్వేషము, ఈర్ష, అసూయ ఇలాంటి భావములు ఏదైనా ఎక్కువగా ఉంటే వాటిని అన్నిటిని కూడా అదిగా అవి తొలగిపోతుంటాయి. వాటిలో మనం తొలగించుకో అని చెప్పకూడదు,
మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. మన నుంచి ఒక పాజిటివ్ థాట్ వాటిలోకి పంపించడానికి ప్రయత్నం చేయండి అంతే. దాన్ని ఏమంటే at keep detached thyself, for none have the right to sway a brother's mind. The only right there is will make him say he loves, he stands by, he knows. అన్ని కూడా వాడికి తెలుసు కదా. He knows. He thinks with me and I am strong to do the right. వాడు వీడి ద్వారా ఈ పని చేయించుదాం అనుకుంటున్నాను, నేను దానికై నేను ఉన్నాను అంతే. చేయించేవాడు ఆయన, చేయడానికి మన ఒక ఉపకరణంగా ఆయన వాడు. ఇది ఈ రకమైనటువంటి దట్ ఈస్ రూల్ 2. Rule 3 is blend with thy brother's soul and know him as he is. Only upon the plane of soul can this be done. Elsewhere, the blending feeds the fuel of his lower life. Then focus on the plan. Thus will he see the part that he and you and all men play. Thus will he enter into life and knows the work accomplished. So, మన యొక్క తోటి బ్రదర్ యొక్క సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయండి. ఇప్పుడు దిస్ ఇస్ థర్డ్ స్టెప్. 3 స్టెప్స్ లో మనకు చెప్తున్నారు. ఫస్ట్ ఇస్ వాడు బ్రదర్స్ హార్ట్ ని, వాడిని వాడు విధానంను, వాడిని జాగ్రత్త అంటే వాడి యొక్క పర్సనాలిటీ లెవెల్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటాం. వాడి భాషని ఇదంతా చేసుకుని వాడిని ఒక తోటి బ్రదర్గా మనం డీల్ చేసి వాడితో చక్కగా మనం మాట్లాడటం, మన మాటల వలన వాడి చక్కగా ఇది ఏర్పడటం. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో మాటలేంలో వాడి యొక్క భావములను మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని వీళ్ళలో ఎటువంటి దుష్ట భావములు ఉన్నాయి, వాడికి మనం ఒక చక్కటి భావం అనేటువంటిది ఇచ్చి వాడికి మాస్టర్ గారు వీడిని ఒక సన్మార్గంలో నడుపుగాక అనేటువంటిది ఒక మంచి థాట్ వాడికి చక్కగా పెట్టేసేయండి వాడి మైండ్లో. దట్ ఈస్ సెకండ్ స్టెప్. వాడితోటి మనం ఇంకేం మాట్లాడాలి. దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఈస్ బ్లెండింగ్ విత్ థై బ్రదర్స్ సోల్. వాడి యొక్క సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకుని అసలు వాడు దేనికి ఈ భూమి మీదకి వచ్చాడు, వాడికి నిర్వహించుకోవాల్సినటువంటి పని ఏమిటి, వాడు జీవించుతున్నటువంటి విధానం ఏమిటి, ఇది తెలుసుకుని వాడు ఈ భూమి మీద నిర్వహింపబడుతున్నటువంటి ఒకే ఒక జగత్కర్మ అనేటువంటి దాంట్లో వాడి యొక్క భాగం వాడు చేసుకున్నట్టులో వాడు నిమగ్నం అయ్యేటట్టుగా వాడికి ఇవ్వాల్సినటువంటి సోల్ కనెక్టివిటీ వీడు ఇచ్చేస్తారు. అయిపోతుంది. 3 స్టెప్స్. ఏ నాట్ అపెండెడ్. దీని గురించి ఇంకొంచెం పాయింట్ ఉంది, అది కనెక్ట్ చేసుకుని రేపు నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయితాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శతమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి.